హలో గాయ్స్, ఈరోజు నేనైతే మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని చూపించబోతున్నాను. ఐఎమ్ షూర్ దట్ ఈ బిర్యానీ రెసిపీ మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకదు, ఎందుకంటే ఇది మన ఓన్ రెసిపీ కాబట్టి. ఈ బిర్యానీకి మా ఫ్యామిలీలో పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. నేను దీన్ని మోర్ దాన్ 20 టైమ్స్ కుక్ చేసి ఉంటాను, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే మీకు చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను. బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదా. బాస్మతి రైస్ అయితే ఓల్డ్ రైస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, క్యాషు, చికెన్ మసాలా, లెమన్, 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్ తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, పెరుగు, సాల్ట్. బిర్యానీకి కాబట్టి పెద్ద పెద్ద పీసెసే కావాలి. చికెన్ని టాకా కూడా పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా కావాలి. రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ని 1 after 1 వేసేయండి. మ్యారినేషన్ అయితే బాగా చేసుకోవాలి, అప్పుడే చికెన్ మనకి జ్యూసీగా ఉంటుంది. ఈ స్పూన్ అనే కాదు, ఏ స్పూన్తో అయినా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న స్పూన్తో వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత చికెన్ అయితే బాగా మిక్స్ చేయండి, మసాలా అంతా పట్టేలాగా. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే పిండి పక్కన పెట్టుకోండి. ఒక 1 hour మ్యారినేట్ చేయాలి కాబట్టి మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చికెన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పడుకోబెట్టండి. దీని తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ అయితే పెడుతున్నాను. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము, మీరే ఆయిల్ వాడతారని నాకు కమెంట్లో చెప్పండి. ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఇది ఫ్రై అవడానికి కనీసం ఒక 15 minutes పడుతుంది. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, త్వరగా అయిపోతుంది. ఇలా బ్రౌన్గా ఫ్రై అయిన ఆనియన్స్ని అయితే పక్కకి తీసి పెట్టుకోండి టిష్యూ వేసిన పేపర్లోకి. దాని తర్వాత ఇదే దాంట్లోకి కొన్ని క్యాష్యూస్ అయితే ఇలా వేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, మనం వేసిన సాల్ట్ ఇంకా బాండల్లో అలానే ఉండిపోయింది, అదేం కాదులేండి. తర్వాత మీకైతే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ని దీంట్లో వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే దీంట్లో వేసి కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చికెన్ని డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 after 1 లెగ్ పీసెస్ అన్నిటిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లెగ్ పీసెస్ కదా, కొంచెం టైమే పడుతుంది, కానీ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన వాటిని కూడా ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే నెక్స్ట్ వేసిన వాటికి కూడా కనెక్ట్ చేయండి. ముక్క మాత్రం చెదలకుండా అయితే ఫ్రై చేసుకోండి. వేయంగానే కలపద్దు, చిదిలిపోతుంది. కొంచెం టైం తీసుకొని అయితే మిక్స్ చేయండి. సిమ్లో పెట్టే చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. మిగతా వాటిని కూడా వేసేస్తున్నాను. ఆయిల్ మీద పడకుండా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అయితే బిర్యానీ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టొమాటో ప్యూరీ, గ్రీన్ చిల్లీ, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం కొన్ని కర్రీకి వేసుకుందాం. క్యాష్యూ కూడా కావాలి. ఆ తర్వాత అయితే ఒక హండి పెట్టి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. మీరు మాత్రం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత వెంటనే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి, ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ బాగుండదు కదా, అందుకే త్వరగా ప్యూరీ కూడా వేసేసేయండి. ఇదంతా సిమ్లోనే చేసుకోండి. దీంట్లోనే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుంటాము, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడైతే మీరు కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకోండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేయండి. ఏ ఇంగ్రీడియంట్ వేసినా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయండి. దీంట్లో అయితే కొంచెం టొమాటో కెచప్, సోయా సాస్ కూడా వేసేయండి. తర్వాత కొంచెం వాటర్ పోసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేయండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఆ తర్వాత చికెన్ పీసెస్ అయితే 1 after 1 అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. దీంట్లోకి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ముక్క చెదలకుండా అయితే మూత పెట్టేయండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయండి. మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత స్మెల్ అయితే గుమాలిస్తుంది. ఇప్పుడే తినాలి. ఇలా తిన్నామంటే చికెన్ లాలీపాప్ అయిపోతుంది. మనం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేసి అయితే తిందాము. ఇలా ఆయిల్ బాగా బయటకు వస్తున్నప్పుడు చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, జ్యూసీగా ఉంది చికెన్ అయితే. కొన్ని పీసెస్ అయితే పక్కకు తీస్తున్నాను బిర్యానీ మీద పైన డెకరేషన్ కోసం పెట్టడానికి. తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాము. అంతలోపల ఒక పక్క రైస్ అయితే పెట్టేద్దాము. ఈ మెజర్మెంట్ అంటూ ఏముండదు, మనం ఎలాగో దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. దాంట్లో బిర్యానీ స్పైసెస్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. కొత్తిమీర పుదీనా కూడా వేసేయండి. బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి కొంచెం లెమన్ పిండేసి మూత అయితే పెట్టేయండి. బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ని అయితే హీట్ చేయండి. లిడ్ పెట్టారంటే త్వరగా అయిపోతుంది. బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు సోక్ చేసిన రైస్ని వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఈ వాటర్లో అయితే వేసేసేయండి. రైస్ మాత్రం 70% కుక్ అవ్వాలి. ఓవర్ కుక్ అయిపోయిందంటే సంగటి అయిపోతుంది. చూసుకోండి మరి. రైస్ని వేసేసి లిడ్ పెట్టేయండి. ఈ లోపల మనం కలర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. బౌల్స్లో మిల్క్ తీసుకొని పచ్చిపాలు తీసుకోండి. దాంట్లో 2 కలర్స్ అయితే వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక దాంట్లో ఎల్లో ఒక దాంట్లో రెడ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది బాగా కుక్ అయిపోయింది. తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసి రైస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. 70% కుక్ అవ్వాలి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోవకండి, లేదంటే ఇందాక చెప్పినట్టు సంగటి అయిపోతుంది. ఇదైతే చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్ వేసుకొని డెకరేషన్ అయితే చేసేసుకోండి. నుంచి కర్రీని అయితే సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. దాని తర్వాత చికెన్ పీసెస్ని అయితే రైస్ మీద పెట్టేసేయండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి ఇదైతే ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం రైస్ కుక్ చేసిన వాటర్ పారబోయకుండా కొంచెం లైట్గా అయితే దీంట్లో పోసుకోండి. కొంచెమే పోసుకోవాలి, బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసేసుకోండి. ఫుడ్ కలర్ అంతా పైన అలా జీలకరించేసుకోండి. దాని తర్వాత 2 కలర్స్ వేసుకున్న తర్వాత కొంచెం గీ అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను, పెద్ద గంటితోనే 2 గెరిటెలు అనుకోండి. ఏదైనా డెకరేషన్ ముఖ్యం కదా. మన బిర్యానీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్లో దీనికైతే మూత పెట్టేసి ఎయిర్ కూడా బయటికి రాకుండా అయితే మూత పెట్టేయండి. తర్వాత దోస పెంకు పెట్టేసి దాని మీద అయితే పెట్టండి. డైరెక్ట్గా పెట్టారంటే కిందంతా మాడిపోతుంది, పైనంతా కుక్ అవ్వకుండా. దీనైతే పూర్తిగా సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే ఓపెన్ చేయండి. వెంటనే మిక్స్ చేయకండి, మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూడండి చికెన్ ఎంత జ్యూసీగా ఉందో. లాలీపాప్ అయితే సూపర్గా కుక్ అయింది. లెగ్ పీస్కి మొత్తం గ్రేవీయే. నేనైతే ఇంకా ఆగలేను, వెంటనే తినేయాలి. ప్లేటింగ్ అయితే చేసేసాను. గోంగూర చట్నీ విత్ పెరుగు పచ్చడితో వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మీరైతే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి